నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల మీదనే డిస్కషన్ జరుగుతుంది. నిన్న మనం చూసినాం శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసిరు. ఈ కలయిక మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అట్లనే కేసీఆర్ అసెంబ్లీలో స్పెండ్ చేసిన టైం కేవలం 3 నిమిషాలు మాత్రమే. దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. కేకే మహేందర్ రెడ్డి గారికి సంబంధించి నిన్న గాంధీ భవన్లో కూడా సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక పదవిని ఇవ్వాలి, కొండలాంటి కేటీఆర్ను ఢీకొట్టాలంటే కేకే మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా పదవితో ఆదుకోవాల్సిన అవసరం ఉందంటూ వాళ్ళు నిన్న నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగాల నిన్న గాంధీ భవన్కు చాలామంది మీ కార్యకర్తలు వచ్చారు. కేకే మహేందర్ రెడ్డి చాలా కాలం నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. ఆ కొండను ఢీకొట్టాలంటే ఒక మంచి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలి, మహేందర్ రెడ్డిని ఆదుకోవాలంటూ నిన్న నిరసన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డికి తెలిసే వాళ్ళు వచ్చారా లేక తెలియకుండా వచ్చారా? ఒకటండి, నాకు తెలిసి అటువంటి వాటిని నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే ఆత్మాభిమానం కోసం. నేను తెలంగాణ ఉద్యమంలో నేను ఒక కీలక భాగస్వామిని. ఆత్మ వంచన చేసుకుని బతకడం నాకు ఇష్టం ఉండదు. ఆత్మాభిమానంతోనే ఉంటాను నేను. పోరాటం నా రక్తంలో ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా నా మీద అభిమానం కొద్దీ ఇన్నాళ్ళు కష్టపడతాను కాబట్టి ఇవ్వాలి, అతన్ని ఢీకొట్టాలంటే అంటే మా దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ నా శ్రేయోభిలాషుల్లో కానీ ఎంత కసి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కేటీఆర్ని ఏ విధంగా ఓడగొట్టాలి, కేటీఆర్ ఏ విధంగా ప్రాంతాన్ని నాశనం చేస్తాడు కాబట్టి అతన్ని ఓడగొట్టాలి అనే ఒక కసి మాలో ఉంది. నాతో కూడా చాలా సందర్భాల్లో ఉన్నారు, అమ్మాయిని అడగందే అమ్మాయినా పెట్టదు, నువ్వు అడగవు, మేము వచ్చి అడుగుతామంటే నేనే చాలా సందర్భాల్లో వాళ్ళను కోపానికి వచ్చాను. అడుక్కొని తింటారు భయ్, ఏదైనా పార్టీకి ఇష్టం ఉండాలి, ప్రభుత్వానికి ఇష్టం ఉండాలి. కేటీఆర్ని కానీ ఆ పార్టీని కానీ ఆ ముఖ్య నాయకుని కానీ కట్టడి చేయాలంటే రాజకీయ వ్యూహంలో భాగాలు వాళ్ళకి తెలుసు, అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుంది. మనం పోయి ఒత్తిడి చేసినంత మాత్రం వచ్చేదే ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ముందుగా ఏంటంటే వాళ్ళు గుర్తించి ఇచ్చినప్పుడు లెక్క, కానీ మనకు మనం పోయి అడుక్కోవడం అనేది నాకు ఇష్టం ఉండదు అని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ మహేందర్ రెడ్డి గారు ఈ కాలంలో ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో ముఖ్యమంత్రో కొంత పరిచయం ఉన్నా కూడా ఆ లాబింగ్ తోటి ఏదో పదవులు సంపాదిస్తుంటారు. కానీ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది మీకు పరిచయస్తులు ఇవాళ మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు. సో అయినప్పటికీ ఎందుకు లాబింగ్ చేయట్లేదు? ఎందుకు మీరు పదవులు అడగట్లేదు? మరి లాబింగ్ నేనేమంటున్నానంటే నేను ప్రజాసేవ చేయాలనుకుంటున్నా. రాజకీయం అనేది ఒక ఎన్జిఓ టైప్. లాబింగ్ చేసి పదవులు తెచ్చుకొని దాంతో వచ్చేది ఏముండదు. లాబింగ్ల ద్వారా ఏదైతే నికార్సుగా మనకు వస్తుందో ఆ నికార్సుగా వచ్చినప్పుడే మనం ప్రజాసేవ చేయగలుగుతాం. లాబింగ్ల ద్వారానో ఇంకా అనేక మార్గాల ద్వారానో, కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, దేని ద్వారానో వచ్చిందని దానికి అలవాటు పడిపోతాం మనం. అటువంటి వాటికి అలవాటు పడిపోతాం. ఎందుకంటే ఆ లాబీని మెయింటైన్ చేసుకుంటా తన సీటును పదిలం చేసుకునే దిశగానే పనిచేస్తారు. నిజంగా కూడా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజల ఆదరాభిమానంతో ఉంటాడు. కాబట్టి ప్రజలు ఇస్తున్న ఆదరాభిమానం గుర్తించి పార్టీలు కానీ ప్రభుత్వాలను కానీ గుర్తించినప్పుడు అది అసలు సిసలైన గుర్తింపు. అది ఏదో లాబింగ్ల ద్వారా వచ్చే గుర్తింపు కాదు. అలా ఉండదు. టెంపరీగా కొన్నాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఏదో సామెత ఉంటాయి, సచ్చినా బతికినా సవాసేరు అంటారు. కాబట్టి ఇప్పుడు నేను ప్రజల్లో ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నా. ప్రజలు నా కొరకు వచ్చిన వాళ్ళు, నా యొక్క శ్రేయోభిలాషులు, అభిమానులు, కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా నేను చేసిన కృషిని వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూనే, కానీ నేను దాన్ని కోరుకోవట్లే. ఎందుకంటే అడుక్కొని తీసుకోవడం అనేది నాకు అలవాట్లేదు. అది మీరేమో అడుక్కోవద్దు, అడుక్కునే అలవాట్లేదు అంటారు. బట్ మీ కార్యకర్తలు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. నిన్న ఇచ్చి తీరాల్సిందే అక్కడ. మరి కేటీఆర్ని ఢీకొట్టాలంటే కేకే మహేందర్ రెడ్డి సరైనోడు. ఇన్ని రోజుల పాటు అక్కడ బలంగా నిలబడ్డాడు. 171 ఓట్ల తేడాతోటి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర కేకే మహేందర్ రెడ్డిది. ఆయన కాకుండా ఇంకెవరు వచ్చినా కూడా కేటీఆర్ను ఢీకొనలేరని ఒక కాన్సెప్ట్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంత నమ్మకాన్ని పెట్టుకున్నారు కదా, ఎందుకు మీరు సీరియస్గా ట్రై చేయట్లేదు? నేను ఏమంటున్నానంటే వాళ్ళ ఆదిరాభిమానులకు నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను. ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకము, నా పైన ఉంచి చూపిస్తున్న ఆదరాభిమానాలు. కానీ నాకుంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. నేను ఇంతవరకు ఎవరిని అడగలే. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు వచ్చినా నాకు ఇది కావాలి, అది కావాలన్నది ఏది అడిగినా నా కాన్స్టిట్యున్సీ కొరకు అడిగినా, నా ప్రజల కొరకు అడిగినా. ఇవాళ కూడా నేను ముఖ్యమంత్రి గారిని కానీ, ప్రభుత్వాన్ని కానీ, అధిష్టానాన్ని కానీ అడిగేది ఒకటే, పార్టీ కొరకు కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు చాలా ఉన్నారు.
వాళ్ళు పార్టీని బలంగా ఉంచే క్రమంలో కేటీఆర్ని కానీ కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే క్రమంలో అనేకమైన ఆటుపోట్లకు గురైన వాళ్ళు. అనేక సార్లు అరెస్టులు జరిగినాయి. అరెస్టులు జరిగిన తర్వాత ఇంచుమించు ముస్తాబాద్ మండలం కానివ్వండి, ఎల్లారెడ్డిపేట మండలం కానివ్వండి, గంభీరపేట మండలం కానివ్వండి, వీర్నపల్లి మండలం కానివ్వండి, అదే మాదిరిగా తంగలపల్లి మండలం కానించి ఇక్కడ నుంచి ఒక్కొక్క కార్యకర్త పైన ఇంచుమించు యావరేజ్గా 20-30 కేసులు ఉన్నాయి. ఇవాళకి కూడా వాళ్ళు ఇంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంచుమించు 10 నుంచి 15 రోజులు సిరిసిల్ల కోర్టులో హాజరవుతారు వాళ్ళు. నేను వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చట్టానికి లోబడి ఏ కేసులు వాళ్ళపైన ఎత్తేయగలుగుతామో ఆ కేసులన్నీ కూడా ఎత్తేయండి అని చెప్పి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదంతా మీకోసమే, మీ గెలుపు కోసం కష్టపడ్డారు అయితే. 100% నేను తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి ఎప్పటి నుంచి అయితే మొదలుపెట్టుకొని వచ్చినో అప్పటి నుంచి అందులో వచ్చిన వాళ్ళ దానిలో 175 నుంచి 80% మంది అప్పటి నుంచి నాతో వెన్నంటున్న వాళ్ళే. నాతో పాటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు, నాతోని నా కుటుంబ సభ్యులుగా ఉన్నవాళ్ళు, నా అన్న తమ్ములుగా, నా శ్రేయోభిలాషులుగా, నా అక్క చెల్లెలుగా నాతో ఉన్నవాళ్ళు వాళ్ళు. నా కడ వరకు కూడా నేను రాజకీయాల్లో ఉన్నా లేకున్నా నాకు సాధ్యమైనంత వరకు వారికి అండగా ఉంటా. ఇవాళ ప్రభుత్వం, పార్టీ ఒక నాయకుని ఎట్లా కట్టుదిట్టం చేయాలి అనేది వాళ్ళ వ్యూహంలో భాగం. అది వారి యొక్క విజ్ఞత. అది కానీ మా వాళ్ళు వచ్చి అడగకూడదని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నిన్న కూడా వచ్చేంత వరకు నాకు తెలియదు. నిన్న మీరు ఫోన్ చేసి నాకు చెప్పినారు, అన్న ఇట్లా సిరిసిల్ల నుంచి వచ్చినట్టు, ఎందుకు వచ్చిరమ్మా, మీతో కూడా పదం అన్న, ఎందుకు వచ్చిరమ్మా పిచ్చలేసి వచ్చిన వాళ్ళని అని. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, అడుక్కుంటే ఇచ్చేది పదవి కాదు, నిన్ను రికగ్నైజ్ చేసి ఇచ్చేది పదవి. ప్రభుత్వం వాళ్ళ రాజకీయంలో వాళ్ళ పార్టీకి కానీ ప్రభుత్వాలకు కానీ ఒక వ్యూహాలు ఉంటాయి. మరి పార్టీ అధిష్టానం ఏమో వ్యూహాలు ఆలోచిస్తుందో వారిని కట్టుదిట్టం చేయాలని, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అది వారి యొక్క విజ్ఞత వాళ్ళకు వదిలేస్తాం మనం. ఎందుకంటే ఆ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు మనకు తెలియదు. కేవలం పనిచేయడమే మనకు తెలుసు. ఇప్పటివరకు పనిచేసినా ఇక ముందు కూడా పనిచేస్తాం. సిరిసిల్ల అనేది కేకే మహేందర్ రెడ్డికి వరం అనుకోవాలన్నా శాపం అనుకోవాలన్నా? ఎందుకంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కొడుకున్నాడు. మీరు ఎన్నిసార్లు పోటీ చేసినప్పుడు కూడా గెలుపు అంచుల దాకా పోయి ఓడిపోతున్నటువంటి పరిస్థితి. నిజంగా శాపమా, వరం అనుకోవాలా? శాపం రూపంలో వచ్చిన వరం నాకు అది. ఎందుకంటే నాకైతే రికగ్నిషన్ ఉంది కదా. ఇప్పుడు అన్ని చోట్ల అన్నీ కావాలనుకుంటే ఇప్పుడు పోరాట పటిమ ఉండాలి. నేను ఎక్కడ కూడా వెన్నుచూపు పారిపోవట్లేదు కదా. చాలామంది రాజకీయ నాయకులు కాన్స్టిట్యున్సీలు చేంజ్ చేస్తారు. ఇక్కడ కాకుండా ఎక్కడ చేసి మళ్ళీ దానికి సర్దుబాటు చెప్పుకుంటారు. నేను ఎక్కడైనా గెలిగే శక్తి ఉందని చెప్పి. ఎక్కడైనా గెలిచే శక్తి ఉన్న వాళ్ళు అక్కడనే ఎందుకు గెలవకూడదు? దాన్ని ఉన్న స్థానాన్ని వదిలిపెట్టి పక్క స్థానానికి పోతారు. ఇప్పుడు కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో పోటీ చేసిండు. ఏమనంటే ఉద్యమం పేరు మీద ఎక్కడైనా పోటీ చేసిన అంటాడు. అంటే ఇక్కడ ఓటమి అంగీకరించి, ఇక్కడ వెన్ను చూపించి అక్కడికి పారిపోతారు వాళ్ళు. కానీ నేను ఎన్నిసార్లు అయినా అక్కడే పోటీ చేస్తా అంటున్నా. ఎందుకంటే నేను పుట్టిన గడ్డది, నా ప్రాంత ప్రజలు వాళ్ళు. ఒక సామెత ఉన్నది, ఒక ఊరు పట్టువారి ఇంకొక ఊరికి తలారి అని. ఎందుకంటే తరతరాలుగా వస్తున్న నానుడి తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి నేను పుట్టిన గడ్డకు న్యాయం చేయాలనుకునే వ్యక్తులు నేను ఒకరిని. కాబట్టి నేను అక్కడే ఉంటా, నాకు సాధ్యమైనంత వరకు అక్కడే పోటీ చేస్తా. అది ఆ పోటీ తత్వమే నాకు ఇవాళ తెలంగాణ రాజకీయ దీనిపైన కానీ, దీనిపై ఒక రాజకీయ చిత్రపటం పైన నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చింది. తెలంగాణ ప్రజల్లో నాకు ఒక రికగ్నిషన్ ఇచ్చడానికి కారణం కూడా సిరిసిల్ల నుంచి నేను పోటీ చేయడమే. కాబట్టి శాపమా వరమా అంటే ఎవరెట్లా తీసుకుంటే దానికి అట్లా. నేను తప్పకుండా నేను వరమనే అనుకుంటా, శాపమని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే తెలంగాణ ప్రజల గుండెల్లో నాకు ఒక స్థానం అంటూ ఇచ్చిండ్రు. సరే, ఎవరి గుండెల్లో ఏ విధంగా స్థానం ఇచ్చారని పక్కన పెట్టినట్టయితే, సిరిసిల్ల అనగానే, సిరిసిల్ల రాజకీయాలు రాగానే, తెరపైకి రాగానే నా పేరైతే వస్తుంది. కాబట్టి నేను దాన్ని వరంగానే భావిస్తాను. మీరు అంటే యాక్టివ్గానే ఉన్నారా? ఎందుకంటే కొత్తగా డీసీసీలను పెట్టారు, కొత్తగా కాన్స్టిట్యూన్సీలకు ఇన్ఛార్జ్ని పెట్టబోతున్నారు, లేకపోతే మండల అధ్యక్షులను పెట్టబోతున్నారు. ఒక ప్రాసెస్ నడుతున్నది పార్టీకి సంబంధించి. సో మహేందర్ రెడ్డి గారు ఇంట్రెస్టెడ్గానే ఉన్నారా? యాక్టివ్గా పనిచేద్దామని ఇంట్రెస్టెడ్గానే ఉన్నారా? తప్పకుండా. నేను ఎందుకంటే నా కొరకు పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. డీసీసీలు ఎవరు నిర్ణయిస్తామనేది అధిష్టాన నిర్ణయం. అది వారి యొక్క పెసులుబాటుని బట్టి, వారికి అనుకూలతను బట్టి వారు నిర్ణయిస్తారు. ఇవాళ నా ఇష్టాలతో ఎవరికి పని లేదు. పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది, ప్రణాళికబద్ధంగా వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఒకవేళ మీ ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందేమో లోకల్ లీడర్ ఒపీనియన్ వాళ్ళు
కార్యకర్తలు తీసుకున్నారు. వాళ్ళు ఒక కమిటీ వేసినారు. కార్యకర్తల కమిటీ ద్వారా వాళ్ళు ఒపీనియన్లు తీసుకున్నారు. సరే ఒపీనియన్కి వాళ్ళు గౌరవించినరా గౌరవించలేదా, ఒపీనియన్ ప్రకారం జరిగిందా జరగలేదా అనేది మాకు తెలియదు. ఫ్యూచర్ గురించి ఏం చెప్తారు? సిరిసిల్లకు సంబంధించి మీ కార్యకర్తల నిరసన కావచ్చు, మీ ఆవేదన కావచ్చు, ఏం చెప్తారు? ఫ్యూచర్ ఎట్లుండబోతున్నారు సిరిసిల్లలో? ఎట్లా యాక్టివ్గా పనిచేద్దాం అనుకుంటారా కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లకు సంబంధించి? కేటీఆర్ని ఎట్లా ఢీకొట్టాలనుకుంటారు ఫ్యూచర్? కేకే మహేందర్ రెడ్డి ఎప్పుడు యాక్టివ్గానే పనిచేస్తాడు. పార్టీ ఎట్లా తీస్తారనుకునేది, ఎట్లా ఢీకొట్టాలనేది వ్యూహాలు ప్రతి వ్యూహాలు పార్టీకి ఉంటాయి. కేకే మహేందర్ రెడ్డి ఎప్పుడు తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి అందరికి కూడా అగనెస్ట్గానే పనిచేస్తుంటాడు ఆయన. తెలంగాణ నినాదమే కేకే మహేందర్ రెడ్డి యొక్క నినాదం. కాబట్టి తెలంగాణ వాదిగా, పుట్టు తెలంగాణ వాదిగా నేను సిరిసిల్ల గడ్డ మీద ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇలా ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి, ప్రజాస్వామిక హక్కులను కాపాడడానికి, ప్రజలకు మంచి చెడుల్లో అండగా ఉండడానికి. ఎందుకంటే నేను 2009లో పోటీ చేసినప్పుడు నాకు అండగా నిలబడ్డారు వాళ్ళు, గెలుపు అంచు వరకు తీసుకొచ్చిన వాళ్ళు. కాబట్టి నా బాధ్యత అది. నాకు చేతనైనంత కాలం వాళ్ళకి అండగా ఉండేది నా బాధ్యత. సరే టికెట్లు వస్తాయా రావా, రేపు పొద్దున టికెట్లు ఎవరికి ఇస్తారు అనేది పార్టీ యొక్క ఇష్టం అది. వాటిని బట్టి వాడికి రేపు జరగబోయే దాని గురించి ఇవాళ ఊహించుకొని నేను ఎందుకు కూరుకుంటా. కాబట్టి నాకు చేతనైనంత కాలం, నాకు చేతనైనంత మేర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కొరకు, నా శ్రేయోభిలాషుల కొరకు అండగా ఉంటాను. కానీ నిన్నటి నిరసనతోటి కొంత చర్చ అయితే జరుగుతుండొచ్చు. కేకే మహేందర్ రెడ్డి అభిమానులని నిరసన చూస్తే ఏదో ఒకటి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆయనకి ఏదో ఒకటి ఖచ్చితంగా పదవి ఇచ్చి అక్కడ బలమైనటువంటి శక్తిగా మార్చాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అని ఆలోచించే అవకాశం ఉందంటారా? అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఏమన్నా? నేను ఏమంటున్నానంటే ఇంతకుముందు చెప్పాను, నేను ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ ఒక వ్యూహం ఉంటుంది. ప్రభుత్వం ఒక ఫలానా ప్రతిపక్ష నాయకుడిని గట్టిగా మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలనేది వాళ్ళకు ఆలోచన ఉంటుంది. చాలా సందర్భాల్లో చాలా పార్టీలలో ఇవాళ నేను చెప్పినట్టయితే ఏంటంటే అది నాకు నేనుగా మళ్ళీ సపోర్ట్ చేసుకోవడానికి చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీలకు, ప్రభుత్వాలకు వారి వ్యూహాలు ఉంటాయి. వారి వ్యూహాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. ఇవాళ మా వాళ్ళు వచ్చింది నిరసనకు రాలే, వాళ్ళలో ఉన్న కోరికను చెప్పడానికి వచ్చారు. వాళ్ళ నిరసన కార్యక్రమం ఎక్కడ చేపట్టలే వాళ్ళు. నేను చూసిన వాళ్ళ నిరసన కార్యక్రమం ఎక్కడ చేపట్టలే వాళ్ళు. ముఖ్యమంత్రి గారు కలిస్తే ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుల వారు కలిస్తే వారికి, మీనాక్షి నటరాజన్ గారు కలిస్తే వారికి వారి యొక్క విజ్ఞప్తి చెప్పి వారి విజ్ఞప్తి చేయడానికి వాళ్ళు వచ్చారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు నిరసనగా కానీ, పార్టీకి అగనెస్ట్ కానీ, పార్టీ విధి విధానాలకు అగనెస్ట్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా ప్రవర్తించలే వాళ్ళు. మా నాయకునికి మీరు ఎక్కడ హోదా కల్పించండి, మేము కేటీఆర్ గారిని గట్టిగా ఎదుర్కోవడానికి మాకు ఒక ఆస్కారం ఉంటుంది, ఆయన కష్టకాలం నుంచి మాకు పనిచేస్తాడు, మా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఆయన అండదండలతోనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం ఇన్నాళ్ళు. కాబట్టి ఆయనకు రికగ్నిషన్ లేనప్పుడు ఎందుకు అనే విధంగా వాళ్ళు చెప్పడానికి విన్నవించడానికి వచ్చిన తప్ప వాళ్ళు ఎక్కడ కూడా నిరసన కార్యక్రమం చెప్పడానికి రాలేదు. నిరసన కార్యక్రమం చేస్తే నేను కూడా దానికి 100% అగనెస్టే. నిన్న జరిగిన సంఘటన కూడా నేను అగనెస్టే. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, నేను అడుక్కుంటూ వచ్చేది కాదు, ఏదైనా అడుక్కుంటూ వచ్చేది కాదు. పార్టీ గుర్తించి ఇచ్చినప్పుడే పదవి కింద లెక్క. పార్టీ గుర్తించి ఇచ్చినప్పుడే పదవి కింద లెక్క. కానీ అడుక్కొని పోయింది నిలబడి డైలీ నాకు ఈ లాబింగ్ అన్నారు ఇంతకుముందు మీరు. ఈ లాబింగ్ ఆ లాబింగ్ అనేది నా ఇంట వంట పుట్టలేదు, నా రక్తంలో లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.